అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అక్టోబర్ 10 టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ఈ నెల 10న నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటిస్తారు. దీంతో తనకది దక్కకపోతే అమెరికాకే అవమానమంటూ కొత్త రాగం అందుకున్నారు. లాబింగ్లు బాగానే జరుపుతున్నారు. మరి ఇంతకీ ట్రంప్ కోరిక నెరవేరుతుందా? అందని ద్రాక్షలాగానే మిగిలిపోతుందా? ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అని ఓ మూవీలో ఫేమస్ డైలాగ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ డైలాగ్ను కాస్త మార్చి తనకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ఎలా వచ్చిందన్నది కాదన్నయ్యా, నోబెల్ ప్రైజ్ వచ్చిందా లేదా అన్నట్లుగా ప్రపంచ శాంతి బహుమతి కోసం అరులు చేస్తున్నారు. దానికోసం కాళ్లు పట్టుకోవడానికైనా వేరొకరి కాళ్లు పట్టుకొని లాగడానికైనా సిద్ధంగా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే నోబెల్ శాంతి బహుమతి తనకు రాదేమో అన్న అసహనంతో నోటికొచ్చినట్లుగా మాట్లాడేస్తున్నారు. ఇప్పటికే 8 అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించానని, అయినప్పటికీ తనకు నోబెల్ బహుమతి ఇవ్వడలేదని టైం దొరికినప్పుడల్లా కొత్తలాడిపోతున్నారు ట్రంప్. తన స్థాయి మరిచి పబ్లిక్గానే అసహనం వెళ్లగక్కుతున్నారు. ఇప్పుడు మరో ముందడుగు వేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు నోబెల్ ప్రైజ్ రాకపోవడం అమెరికాకు పెద్ద అవమానమన్నారు. నోబెల్ ప్రైజ్ను తాను కోరుకోవడం లేదని, కానీ అమెరికా కోరుకుంటోంది అంటూ అవార్డునేకంగా దేశానికి ముడిపెట్టేశారు. ఇజ్రాయెల్ హమాస్తో సహా 8 యుద్ధాలను తాను ఆపానంటూ పదే గొప్పలు చెప్పుకుంటున్న ట్రంప్ తాను ఇంత చేసినా నోబెల్ కమిటీ తనకు అవార్డు ఇవ్వడాన్ని తిరస్కరిస్తోంది అంటూ అసహనం వ్యక్తం చేశారు. శాంతి స్థాపన కోసం తాను కృషి చేశానంటూ ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగానూ మరోసారి గొంతు చించుకున్నారు. ఈ క్రమంలోనే నోబెల్ కమిటీ పైన ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమీ చేయని వ్యక్తులకు నోబెల్ కమిటీ శాంతి బహుమతిని అందజేస్తోందన్నారు. మైండ్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ అని తన గురించి పుస్తకం రాసిన వ్యక్తికి నోబెల్ బహుమతి ఇస్తారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. If this works out, we'll have 8 in 8 months. That's pretty good. Nobody's ever done that. Will you get the Nobel Prize? Absolutely not. They'll give it to some guy that didn't do a damn thing. They'll give it to a guy that wrote a book about the mind of Donald Trump and what it took to solve the wars. And he'll get the Nobel Prize will go to a writer. No, but we'll see what happens. But it's be a big insult to our country. I will tell you that. I don't want it. I want the country to get it. It should get it because there's never been anything like it. Think of it. So if this happens, I think it will. I don't say that lightly because I know more about deals than anybody. This is what my whole life was based on. And they can change, and this can certainly change. అయితే నోబెల్ ప్రైజ్ కోసం ఇంతగా ఆరాటపడటం మంచిది కాదని, ఆ ఆశ అడియాస అయ్యే అవకాశం ఉందంటూ నోబెల్ కమిటీ కూడా ఇటీవల అభిప్రాయపడింది. డైరెక్ట్ గా ట్రంప్ పేరెత్తకుండా ఇండైరెక్ట్ గా హెచ్చరించింది. నోబెల్ ప్రైజ్ పై స్పందించిన కమిటీ డిప్యూటీ లీడర్ ఆస్లే టోయే కొందరు శాంతి బహుమతి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారని, తమ నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు తీవ్రంగా లాబింగ్ చేస్తూ ఉంటారని అన్నారు. కానీ తాము 4 గోడల మధ్య బయటి ప్రభావాలు లేకుండా పనిచేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటామని, అసలు తమ మధ్య ఏకాభిప్రాయం కుదరడమే చాలా కష్టమని స్పష్టం చేశారు. ఇక ట్రంప్కు నోబెల్ బహుమతి వచ్చే అవకాశమే లేదని చరిత్రకారుడు ఆస్లే స్వీన్ అన్నారు. గాజా యుద్ధంలో ఆయన ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచారని, రష్యా ఉక్రెయిన్ ఆక్రమిస్తున్న సమయంలో పుతిన్కు అనుకూలంగా వ్యవహరించారని గుర్తు చేశారు. దీంతో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశం లేదంటూ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లారు. ఇక తనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చే విషయంలో ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, తనకు సానుకూలంగా వ్యవహరించకపోయినా ట్రంప్కు ఠక్కున ఆగ్రహం వచ్చేస్తోంది. సీజ్ఫైర్ విషయంలో ఎవరి ప్రమేయం లేదని భారత్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో అది జీర్ణించుకోలేకనే ట్రంప్ భారత్పై సుంకాళ్లతో రంకెలు వేస్తున్నారు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కొత్త రాగం అందుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంలో ట్రంప్ సాయం చేశారని, తద్వారా దక్షిణాసియాలో భారీ విపత్తును నివారించారని ఒక ప్రకటనలో కొనియాడారు. అంతేకాదు, ట్రంప్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందంటూ వత్తాసు పలికారు. దీంతో పాక్తో దోస్తీ కోసం ట్రంప్ పాకులాడుతున్నారు. కొన్ని రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ అజీం మునీర్ అగ్రరాజ్యంలో పర్యటించారు. ఇటీవల పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్రంప్తో సమావేశమై అంతర్గతంగా చర్చించారు.
మొత్తానికి పాక్ దోస్తీ కోసం ట్రంప్ పాకులాటంతా నోబెల్ ప్రైజ్ కోసమే అంటూ పొలిటికల్ సెటైర్లు వినిపిస్తున్నాయి. మరి ఇంతలా పాకులాడుతున్న ట్రంప్కు నోబెల్ ప్రైజ్ వరిస్తుందా లేక అందని ద్రాక్షలా మిగిలిపోతుందా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.